నంద్యాల పట్టణంలో వైద్య సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ రోటరీ క్లబ్ మహిళా వైద్య విభాగం రోటరీ ఇన్నర్వీల్ నిర్వహణలో ఉదయానంద ఆసుపత్రి నుండి క్యాన్సర్పై ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఎస్పీ జావలి పాల్గొని ప్రారంభించారు. క్యాన్సర్ను బాధకం స్థాయిలో గుర్తించినప్పుడు పూర్తి స్థాయిలో చికిత్స అందించి నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నేడు అత్యంత ఆధునిక వైద్య పరికరాలు, విధానాలు, ఔషధాలు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. అంటే ఈ క్యాన్సర్ అనేది ప్రాణాంతకమే అయినా కూడా ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీతో అండ్ ఇప్పుడున్న రీసెంట్ ఫెసిలిటీస్ తో చాలా వరకు మనము తొందరగా డయాగ్నోస్ చేస్తే దానికి క్యూర్ కూడా ఉంటుంది, కంప్లీట్ గా క్యూర్ అనేది కూడా ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఈ క్యాన్సర్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. అయితే ప్రివెన్షన్ కోసం మనము లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొని రావాలి. ఫస్ట్ ఏంటంటే హెల్దీ ఫుడ్ తినడము, అట్లాగే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ అవి చేయడం, ఫిజికల్లీ యాక్టివ్ ఉండడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకున్న స్ట్రెస్ వల్ల వాటి వల్ల మనము ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీద కానీ ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయట్లేదు అండ్ మెంటల్ హెల్త్ మీద కూడా. ఇవన్నీ కూడా క్యాన్సర్ కి కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్. ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రిలో రొమ్ము క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తించడానికి ప్రతి శనివారం ఉచిత ఓపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శరీరంలోని వివిధ అవయవాల్లో క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించే లక్షణాలపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పరీక్షలకు ఉపయోగపడే 60 లక్షల రూపాయల విలువ చేసే పరికరాలు ఉదయానంద ఆసుపత్రి నందు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉదయానంద ఆసుపత్రి వైద్యులు భార్గవరెడ్డి, సాయి ప్రణీత్, సుష్మిత, పలువురు వైద్యులు పాల్గొన్నారు. అన్ని హాస్పిటల్స్ లో కూడా ఉమెన్ డాక్టర్స్ ప్రత్యేకంగా ఒక డ్రైవ్ లాగా చేసి క్యాన్సర్ డిటెక్షన్ ప్రోగ్రామ్, సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ నిర్వహించి చాలా పరీక్షలు చేశారు. ఈ రోజు ఈ క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీ ద్వారా ప్రజల్లో క్యాన్సర్ గురించినటువంటి అవగాహన పెంచడం ద్వారా వారికి ఏ చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తే ఇది వెంటనే సంప్రదించాలనేది ఒక ఐడియా వస్తుంది. దాని ద్వారా ఇక్కడ ఈ రోజు మన నంద్యాల జిల్లాలో నంద్యాల పట్టణంలోనే ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నటువంటి ఉదయానంద కార్కినోస్ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ సేవలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా క్యాన్సర్ అవేర్నెస్ గురించి అందరికీ తెలిసేటట్లు ప్రతి ఒక్క విద్యార్థి లేకపోతే ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి యొక్క బాధ్యత అందరికీ సమాజంలో దాన్ని వ్యాప్తి చేయడం. ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉదయానంద కార్కినోస్ టీమ్ కి, డాక్టర్ భార్గవరెడ్డి గారికి, అదేవిధంగా మిగతా సభ్యులందరికీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి, ఉమెన్ డాక్టర్స్ కి, దీన్ని ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినటువంటి ఏఎస్పీ జావలి మేడం గారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నంద్యాల ఐఎంఏ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. దీనివల్ల యాక్సెసిబిలిటీ అనేది కూడా అందరికీ ఉండాలి అనేది ఈవెన్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తున్న విషయం. ఏది ఆగం తనంతటానే ఇన్వాలంటరీ, అంటే వాళ్ళ కంట్రోల్ ఆపేది కాదన్నమాట. మూమెంట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా ట్యాకిల్ చేసేది 4DC. అంటే నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు శ్రీనివాసులు, మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ప్రముఖ వైద్యులు డాక్టర్ మధుసూదన్ రావు, ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి వైద్య నిపుణులు సుష్మితారెడ్డి హాజరై క్యాన్సర్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే నివారించే అవకాశం ఉందన్నారు. ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి నందు ప్రతి శనివారం రొమ్ము క్యాన్సర్పై ఉచిత ఓపీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, ప్రగతి రెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
అండ్ ఉమెన్స్ డాక్టర్స్ వింగ్ అసోసియేషన్తో రామకృష్ణ పీజీ ఇన్స్టిట్యూషన్స్లో క్యాన్సర్ అవగాహనని ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా నిర్వహించారు. ఇందులో మనము క్యాన్సర్ ఎలా వస్తుంది, ఎలా నివారించుకోవచ్చు, క్యాన్సర్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎలా నివారించుకుంటాము, లేటెస్ట్ ట్రీట్మెంట్లో అడ్వాన్సెస్ ఏంటి, వ్యాక్సినేషన్స్ ఏంటి, అలాంటి ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాము. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నంద్యాల పట్టణంలో డెంటల్ సర్జన్స్ అసోసియేషన్ మరియు ఒమేగా హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. నంద్యాల పట్టణంలో డెంటల్ సర్జన్ అసోసియేషన్ మరియు ఒమేగా హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్పై ప్రజలకు అవగాహన ర్యాలీని శ్రీనివాస్ సెంటర్ నుండి పద్మావతి నగర్ ఆర్చి వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. రోజు రోజుకు క్యాన్సర్ వ్యాధికి ప్రజలు భయపడుతున్నారని, క్యాన్సర్ వ్యాధుల్లో నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ఉన్నాయని, క్యాన్సర్పై ప్రజల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. నోటి క్యాన్సర్ పొగాకు, పాన్ మసాలా ద్వారా వస్తుందని, దీనిని ప్రజలు వినియోగించకూడదని, అలాగే ఊబకాయంగా ఉన్న వ్యక్తుల్లో క్యాన్సర్ రావడం జరుగుతుందని, కావున తినే ఆహారం సరైంది తీసుకోవాలని, జంక్ ఫుడ్స్, మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్స్ గురుప్రసాద్, సంతోష్, శ్రావణ్, సునీల్, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ కారణమైన పొగాకు లాంటి పదార్థాలను నిరోధించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ పొగాకు పదార్థాల వల్లనే మెయిన్ నోటి క్యాన్సర్లు, ఇతర క్యాన్సర్లు అనేవి రావడం జరుగుతుంది. మనకి ఈ క్యాన్సర్ అన్నది మన పొగాకు వాడని వాళ్ళకు కూడా వస్తుంది. దీనికి ముఖ్య కారణం వాళ్ళలో హెల్దీ డైట్ అంటే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల, అధిక ఒబేసిటీ వల్ల మరియు ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. కాబట్టి మాక్సిమం అందరూ మంచి లైఫ్ స్టైల్ అలవర్చుకోవాలని, మంచి ఆహారపు అలవాట్లతో పాటు డైలీ ఎక్సర్సైజులు ఇలాంటివి చేయాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఇది అవేర్నెస్, ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది ప్రజలందరికీ చేరాలని కోరుకుంటున్నాము. అవగాహన కార్యక్రమం ఇది ప్రజలందరికీ చేరి ఈ క్యాన్సర్ రహిత సమాజాన్ని నెలకొల్పుదామని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నంద్యాలలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ, క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే దాన్ని నివారించేందుకు వీలు పడుతుందని తెలిపారు. క్యాన్సర్ మహమ్మారి వల్ల భయపడాల్సిన అవసరం లేదని, అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య సేవల ద్వారా చికిత్స అందించి నివారించవచ్చని సూచించారు. జిల్లాలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించడం జరుగుతుందని చెప్పారు. ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తించిన వారికి, అలాగే క్యాన్సర్ నివారణకు చికిత్స పొందుతున్న వారికి సర్వజన వైద్యశాలలో వైద్య చికిత్సలను అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ కార్యాలయం, వివిధ విభాగాల వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దాదాపుగా ప్రతి ఇంటికి వెళ్ళి మన ఆశా లేనములు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు కూడా సర్వే చేస్తూ ఎవరికైనా అటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వాటిని గుర్తించి మన జిల్లాలో ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళకి టెస్టులు చేయించేసి అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాము. అలాగే ఓల్డ్ కేసెస్ కూడా మనకు ఫర్దర్గా మళ్ళీ ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తా ఉన్నాము. సో దీనికి సంబంధించి ప్రభుత్వము ఈ క్యాన్సర్ని ఎక్కువగా మనం గుర్తించి వారికి యొక్క ప్రజలను మరింతగా మెరుగైన చికిత్స అందించడానికి శాశ్వత కృషి చేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం తరఫున వైద్య ఆరోగ్య శాఖ ప్రతిరోజు కూడా ఇంటింటికి వెళ్ళి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మన జిల్లాలో ఉన్న 3 రకాల ఏవైతే క్యాన్సర్స్, ముఖ్యంగా మనకు ఎక్కువగా ప్రబలే క్యాన్సర్స్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ కాబట్టి వాటి మీద ఫోకస్ చేస్తూ ఇంటింటికి తిరిగి క్యాన్సర్స్ ని అర్లీ స్టేజ్లోనే మనం గుర్తించి వాటి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.